ఆరుమూరులో ఘనంగా వైశాఖ బుద్ధ పూర్ణిమ వేడుకలు. ఆరుమూరు మున్సిపల్ పట్టణ కేంద్రంలోని అశోక్ నగర్ డబుల్ బెడ్రూమ్లోని పురాతన బుద్ధ విహార్లో బుద్ధవనం బుద్ధ జయంతి కార్యక్రమాన్ని గురువారం రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరుమూరు మున్సిపల్ కౌన్సిలర్ తలారి చందు మీనా, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కన్వీనర్ ఉపాధ్యక్షుడు మూగ ప్రభాకర్, షెట్పల్లి నారాయణ, ఆల్ మల్లా స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అంగటి ప్రదీప్, మున్సిపల్ కార్మికుల జేఏసీ అధ్యక్షుడు పింజా అశోక్, సీనియర్ అంబేద్కర్వాది భీమ్గల్ సురేష్, బౌద్ధ ఉపాసకులు అంబులెన్స్ రాజు, వికాస్ పవర్ రాజేందర్లు పాల్గొని మాట్లాడుతూ, విశ్వజ్ఞాన సంపన్నుడు, సకల జీవరాశి ప్రేమికుడు, ఈ ప్రపంచంలో మనిషి ఎలా బ్రతకాలో చెప్పిన తాత్వికుడు, స్వేచ్ఛ, స్వతంత్ర, సమానత్వం, కరుణ, ప్రజ్ఞ, న్యాయాన్ని ప్రతిస్థాపన కోసం తన కుటుంబాన్ని, రాజ్యాన్ని, రాజ్యాధికారాన్ని వదులుకొని స్వార్థ భావజాలంతో కలుషితమైన సమాజ వ్యవస్థ పరివర్తనే లక్ష్యంగా ముందుకు కదిలిన గౌతమ బుద్ధుడు జయంతి వైశాఖ బుద్ధ పూర్ణిమని పురస్కరించుకొని మనకు కేటాయించిన విహార్ అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుద్ధుని జీవిత చరిత్ర, ఆయన సమాజ హితం కొరకు పాటుపడ్డ విషయాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.